హలో ఎవ్రీవన్, నా పేరు సునయ. నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ని, జార్జియాలో చదువుతున్నాను. సో నా యూనివర్సిటీ వచ్చేసి జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి అని చెప్తున్నాను జార్జియాలో. సో యాజ్ అన్ ఎంబీబీఎస్ స్టూడెంట్ నేను వచ్చేసి రెంట్ ఇచ్చేదేమో 14,000 పర్ మంత్. అంటే టోటల్గా వచ్చేసి మేము 4 పీపుల్ ఉంటున్నాము ఈ ఫ్లాట్లో. లైక్ టోటల్ వచ్చేసి $600 మీన్స్ 55,000 అలా వస్తుంది ఇండియన్ కరెన్సీలో. అండ్ ఓన్లీ ఇది రెంట్కి మాత్రమే. అండ్ మళ్ళీ బిల్స్ సపరేట్ ఉంటుంది. నాకు పర్సనల్గా వచ్చేసి నేను బిల్స్ లైక్ ఎలక్ట్రిసిటీ, హీటర్, ఇంకా వాటర్, ఇంకా క్లీనింగ్ బిల్ అని ఉంటుంది. సో ఈ బిల్స్ అంతా నేను 2,000 పైన ఇస్తున్నాను. వింటర్ కాబట్టి హీటర్ ఎక్కువ యూస్ చేస్తాము, అందుకని కొంచెం ఎక్కువ వస్తుంది. సమ్మర్లో అయితే నేను ఇండియాకి వచ్చేస్తాను కాబట్టి బిల్స్ ఏం పే చేయను. ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ గ్రాసరీ కాస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి నాకు అడిగారు షార్ట్ వీడియోస్లో. సో నేను ఈరోజు మీకు ఏం చెప్తున్నాను అంటే ఈ గ్రాసరీ గురించి. లైక్ నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి లైక్ మనం తీసుకుంటాం కదా, లైక్ సూపర్ మార్కెట్లో నేను ఎక్కువ తీసుకుంటాను, కానీ షాప్లో నేను తక్కువ. ఎందుకంటే అక్కడ క్యాషే ఇవ్వాలి అంటారు చాలామంది. సో మేము క్యాష్ అంతా క్యారీ చేయము, సో స్టూడెంట్ కార్డే తీసుకొని వెళ్తాం. సో సూపర్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే మనము ఒక్క టమాటో తీసుకున్నా కూడా దానికి మనం వెయింగ్ ఉంటుంది అక్కడ పెట్టి, దానికి మళ్ళీ స్టిక్కర్ లేబుల్ చేసి ఎంత వస్తుందో అంత తీసుకొని మనం కౌంటర్ దగ్గర వెళ్ళి బిల్లింగ్ చేయించుకుంటాం. సో అలా ఉంటుంది కదా, నార్మల్ ఇండియాలో కూడా అలానే ఉంటుంది అనుకోండి. సో అలా కానీ ఇక్కడ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువనే చెప్పొచ్చు. లైక్ టొమాటోస్ ఇంత ఎక్కువ నేను చూస్తున్నాను. లైక్ మేబీ మేము 5 టమాటోస్ తీసుకున్నాను నేను, అది 5.5 జల్ అని వచ్చింది. లైక్ 5 to 6 టమాటోస్, ఐ మీన్ కొంచెం పెద్దగా ఉంటాయి. సో అవి తీసుకుంటే ఇంత వచ్చేసింది. సో టమాటోస్ అయినా పొటాటోస్ అయినా కూడా కొంచెం కాస్ట్లీ అనే చెప్పొచ్చు. టోటలీ ఐ మీన్ టు సే లైక్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇండియా కంటే కొంచెం ఎక్కువ. నేను ఎక్కువ అని చెప్పాను, కొంచెం ఎక్కువ. సో అది. అండ్ ఇక్కడ ఉన్న 1 జెల్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో లైక్ 32 రూపీస్ నుంచి 31 రూపీస్ వరకు వస్తుంది. అది. ఆ తర్వాత నేను ఎంబీబీఎస్ గురించి చెప్పాలంటే నేను జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో చదువుతున్నాను. సో మా యూనివర్సిటీకి జాయిన్ అవ్వాలి అని చాలామంది అనుకుంటే ఒకవేళ, సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా నేను చెప్తున్నాను. సో గైస్, ఇప్పుడు 2026లో స్టేట్ యూనివర్సిటీస్లో ఎక్కడ అడ్మిషన్స్ ఇవ్వట్లేదు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. సో మీరు లైక్ చూస్ చేసుకోండి ఒక మంచి యూనివర్సిటీని. సో ప్రైవేట్ యూనివర్సిటీనే ఆప్షన్ ఇప్పుడు. సో మాది ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు అడ్మిషన్స్. సో మీరు జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల మాకు ఇంపాక్ట్ వస్తుంది. లైక్ చాలా షెడ్యూల్స్ లైక్ చేంజ్ చేస్తున్నారు. ఎవ్రీ సెమిస్టర్ వాళ్ళు చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. లైక్ రిటర్న్ క్విజ్కి ఇన్ని మార్క్స్ రావాలి, ఓరల్ క్విజ్కి ఇన్ని మార్క్స్ రావాలి. చాలా ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది స్టూడెంట్ లైఫ్లో. సో మీరు చూస్ చేసుకోండి. ఐ మీన్ మీరు మంచిగా చదవగలము యూనివర్సిటీకి వచ్చి అని చెప్తేనే ఇక్కడ అడ్మిషన్ తీసుకోండి. లేకపోతే ప్లీజ్ యూ కెన్ చూస్ అదర్ యూనివర్సిటీస్ యాజ్ వెల్, లైక్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎందుకంటే మాకు చాలా అడ్మిషన్స్ వల్ల ఇలా జరుగుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్తున్నా. అంతే మాత్రం వేరే దాని గురించి అయితే నేను చెప్పట్లేదు. అండ్ స్టడీ వచ్చేసి ఇక్కడ మా యూనివర్సిటీలో బాగుంటుంది. అండ్ ఫ్యాకల్టీ కూడా మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటారు. బట్ గైస్, సెకండ్ సెమిస్టర్ మాత్రం చాలా టఫ్ ఉంటుంది. లైక్ కావాలనే ఫెయిల్ చేస్తారు. ఎందుకంటే చెప్తాను నేను ఎందుకు చేస్తానని చెప్పి. లైక్ ఒక ఇయర్లో వాళ్ళు గ్రాడ్యుయేషన్కి 200 to 300 పీపుల్నే ఇవ్వగలరు లైక్ గ్రాడ్యుయేషన్. సో అందుకనే ఇప్పుడు చాలా అడ్మిషన్స్ వచ్చేసాయంటే వాళ్ళు ఎలా ఇస్తారు, అందుకనే ఇలా అన్ని రూల్స్ పెట్టుకుంటూ వస్తున్నారు. సో మీరు చూస్ చేసుకోండి. ఇవంతా విన్న తర్వాత కూడా మీకు రావాలి అంటే ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోండి. లేదు మీకు మంచిగా ఐ మీన్ సాగిపోవాలా, జస్ట్ ఎఫ్ఎంజీ పాస్ చేసి వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు వేరే యూనివర్సిటీని నేను సజెస్ట్ చేస్తాను వెళ్ళడానికి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలియదు ఇదంతా. సో ఇప్పుడు చాలా చేంజ్ అవుతుంది కాబట్టి నాకు ప్రాబ్లం అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదొకటి. అండ్ నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, నాకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఏంటి అని చెప్పి నాకు కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు తెలిసినంత వరకు. సో ఇది గైస్ ఇవాల్టి ఈ వీడియో. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను.
ఇక్కడ బల్బ్ మా రూమ్లో ఉన్న బల్బ్ ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. సో దీనికి ఫిక్స్ చేయించడానికి లైక్ లాస్ట్ వీక్ వచ్చేసి చెడిపోయిందనమాట. సో జస్ట్ ఓనర్ చెప్పాము ఇలా చేయండి ఇలా అయిపోయింది అని చెప్పి. సో ఆమె వచ్చి కొంచెం రూడ్గా ఉండే. సో ఒకవేళ మీ ఓనర్ మంచిగా లేకపోయింది అనుకోండి, సో ఇలానే మాకు జరిగినట్టే మీకు జరుగుతుంది. ఈ బల్బ్ ఫిక్స్ చేయడానికి ఆ వైర్ కొంచెం కిందకు వచ్చింది, దాన్ని ఫిక్స్ చేయడానికి 3000 అయింది. సో అసలు ఇంత మేము ఎప్పుడు అనుకోలేదు అసలు ఇంత వస్తుందని. ఫస్ట్ కస్టమర్కి వెళ్ళి కాల్ చేస్తే వాళ్ళు 35 జల్ అన్నారు. ఇంటికి వచ్చి మొత్తం చూశారు, ఆయన ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చారు. సో చూశారు. సో 100 జల్ మీరు చేయించుకుంటే చేయించుకోండి, లేదంటే లేదన్నారు. ఆయన వైర్ మొత్తం పీకేశాడు, ఇంకేం చేయించుకుంటాం. సో సరే అని చెప్పి ఇంకా 100 జల్ ఇవ్వాల్సి వచ్చింది. 3000 రూపీస్ గైస్ ఇలానే వెళ్ళిపోయాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఓనర్ని కూడా మీరు ఎలా ఉన్నారు ఏంటని చెప్పి చూస్ చేసుకోండి. సో ఓనర్ కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. సో చూస్ చేసుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత. ఎవరైనా అపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటే, హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే ఇట్స్ అప్ టు యూ గైస్. ఇంకా చెప్పాలంటే కొంచెం కష్టమనే అనిపిస్తుంది. లైక్ అన్నీ చేయించుకోవాలంటే ఇంట్లో ఇప్పుడు. సో చూద్దాం ఏమవుతుందని చెప్పి. సో నెక్స్ట్ ఇప్పుడైతే మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం ఇంట్లో. లైక్ ఏదైనా సరే ఇలా పీకడం అలా చేయడం లేదు. ఎందుకంటే ఇలా ఇంత కాస్ట్లీ ఉంది కదా, సో చేయలేము మేము. అందుకనే ప్రతిదీ పోతా ఉంటే రిపేర్ చేయించుకోలేము కదా అన్నీ మనీ పెట్టి. సో అందుకనే అది ఈ హౌస్ కూడా కొంచెం ఓల్డ్ అనే చెప్పాలి నేను. సో అది ఓనర్కి మేము చెప్పలేము, ఎందుకంటే కాంట్రాక్ట్ ఉంటుంది. సో దట్స్ ఇట్. సో జాగ్రత్తగా ఉండండి ఇక్కడికి వచ్చేటప్పుడు. వీసా అయినా లేకపోతే టీఆర్సీ అయినా అంతా చూసుకొని రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు కాబట్టి చెప్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. బాయ్ బాయ్.